నేడు మనం ఒక ప్రత్యేకమైన చేప గురించి మాట్లాడుకుందాం, అది స్టోన్ ఫిష్. ఈ చేపలు సముద్రంలో అత్యంత ప్రమాదకరమైన జీవులలో ఒకటి. వీటి శరీరం రాళ్లతో పోలి ఉంటుంది, అందువల్ల వీటిని గుర్తించడం చాలా కష్టం. ఇవి ప్రధానంగా ఆఫ్రికా, ఆసియా మరియు ఆస్ట్రేలియాలోని తీర ప్రాంతాలలో కనిపిస్తాయి. స్టోన్ ఫిష్ యొక్క శరీరం చాలా కఠినమైనది మరియు ఇది దాదాపు 30 సెంటీమీటర్ల పొడవు ఉంటుంది. వీటి శరీరంపై ఉన్న కీళ్లలో విషం ఉంటుంది, ఇది మనిషికి చాలా ప్రమాదకరంగా ఉంటుంది. ఒకసారి ఈ చేప మనకు కాటుకి అది చాలా నొప్పిని కలిగిస్తుంది మరియు కొన్ని సందర్భాల్లో అది ప్రాణాంతకమవచ్చు. ఈ చేపలు సాధారణంగా సముద్రంలో దాచుకుని ఉంటాయి మరియు అవి తమ శరీరాన్ని సముద్రపు నేలతో కలిపి ఉంచుతాయి. ఈ విధంగా అవి తమ శికారాన్ని వేచి చూస్తాయి. అవి చిన్న చేపలు, కీటకాలు మరియు ఇతర సముద్ర జీవులను తినడం ఇష్టపడతాయి. స్టోన్ ఫిష్ యొక్క విషం చాలా శక్తివంతమైనది. ఇది నరాల వ్యవస్థపై ప్రభావం చూపుతుంది మరియు ఇది శరీరంలో నొప్పిని మరియు వాంతులను కలిగిస్తుంది. అయితే ఈ విషం మానవులపై ప్రభావం చూపించడానికి మనం దాన్ని తాకడం ద్వారా మాత్రమే కాదు, దాని కాటుక ద్వారా కూడా. ఈ చేపల గురించి ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే అవి చాలా కాలం పాటు నీటిలో జీవించగలవు. అవి నీటిలో తేలియాడడం కాకుండా కొన్నిసార్లు తీరానికి కూడా వస్తాయి, కానీ అవి చాలా జాగ్రత్తగా ఉంటాయి. స్టోన్ ఫిష్ ను చూసినప్పుడు దాని అందం మాయమయంగా ఉంటుంది, కానీ దాని ప్రమాదకరమైన స్వభావాన్ని మరువకండి. ఈ చేపలను చూసేటప్పుడు మనం ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. ఇది మనకు ఒక పాఠం. ప్రకృతిలో అందమైన మరియు ప్రమాదకరమైన జీవులు ఉంటాయి. వాటిని గమనించడం, అవి మనకు ఎలా ప్రభావం చూపిస్తాయో తెలుసుకోవడం చాలా ముఖ్యం. స్టోన్ ఫిష్ మనకు ప్రకృతిలోని అద్భుతాలను మరియు వాటి ప్రమాదాలను గుర్తు చేస్తుంది. మనం ఈ జీవులపై మరింత అవగాహన కలిగి ఉండాలి, తద్వారా మనం వాటిని సురక్షితంగా చూడగలుగుతాం.